హాయ్ నమస్తే, నేను మీ రాపల్లి భాస్కర్ అడ్వకేట్. ఈ మధ్య పోక్సో అనేటటువంటి ఒక చట్టం ప్రకారం చాలా మంది మీద విపరీతమైనటువంటి కేసులు పెడతాం. ఏంటి పోక్సో అనేటటువంటి చట్టం ఏంటంటే చిన్న పిల్లల మీద లైంగిక వేధింపుల కేసు అనేటటువంటి దాన్ని తెలుగులో అంటారు. ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ అఫెన్సెస్ అగైన్స్ట్ ది గర్ల్స్ అనేటటువంటి పేరుతోటి ఈ చట్టం రావటం అనేది జరిగింది. ముఖ్యంగా చాలా మంది మగవాళ్ళు మైనర్లు, కొంతమంది మేజర్లు మైనర్ అయినటువంటి చిన్నపిల్లల్ని ప్రేమ పేరుతోటి ట్రాప్ చేయటం, పెళ్లి పేరుతోటి ట్రాప్ చేయటం, వాళ్ళని తీసుకుపోయి సెక్సువల్గా అఫెన్సెస్ చేయటం అనేటువంటి జరుగుతాం. ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు ఏ కేసులలో ఇరకండి, కానీ పోక్సో అనేటువంటి ఒక చట్టంలో కేసులు ఇరికితే బయటికి వెళ్ళడం అనేటువంటిది చాలా కష్టమైంది. జీవితకాలం జైల్లోనే మగ్గిపోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. అయితే చాలా మంది మైనర్ అయినటువంటి అమ్మాయిల్ని పేరమ్మ పేరుతోటి, పెళ్లిల పేరుతోటి మరి వాళ్ళతోటి సెక్స్ చేయటం, మరి రకరకాల వాళ్ళ మీద అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో కొంతమంది మైనర్ అమ్మాయిల్ని యువకులు అక్క ఇంటికి, అన్నల ఇంటికి, లేదు దూర బంధువుల ఇంటికి, దగ్గర బంధువుల ఇండ్లకు తీసుకుపోయి నా లవర్ అనేటటువంటి పేరుతోటి పరిచయం చేసి ఆ ఇంట్లో 1 రోజు, 2 రోజులు, 3 రోజులు తీసుకుపోయిన తర్వాత ఉండటం అనేది జరుగుతాం. ఒకటి గుర్తుంచుకోండి, ఒక్క మైనర్ ని వెంట పెట్టుకొని ఇంకో మైనర్ మీ ఇంటికి వచ్చినా, లేదు మేజర్ మీ ఇంటికి వచ్చినా, ప్రేమ పేరుతోటి పెళ్లి పేరుతోటి మీ ఇంటికి వచ్చి ఒక మహిళని మీ ఇంటికి తీసుకొచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు కూడా ఒక మైనర్ మీద లైంగిక వేధింపులు జరగడానికి, ఒక రేప్ జరగడానికి పోక్సో అనేటటువంటి చట్టం పరిధిలో మీరు కూడా ఒక నేరస్తునికి సహాయం చేసినందుకు గాను మీ మీద కూడా పోక్సో అనేటటువంటి చట్టం ప్రకారం కేసులు నమోదై జైలు పంపేటటువంటి ఒక ప్రమాదం. అందుకనే జాగ్రత్తగా ఉండండి. ఏ బంధువుని కూడా, ఏ చుట్టాన్ని కూడా, ఏ ఫ్రెండ్ని కూడా, ఇంకో ఫ్రెండ్ అయినా సరే, బంధువైనా సరే, ఒక మైనర్ని తీసుకొని మీ ఇంటికి వచ్చినప్పుడు ప్రేమ పేరుతోటైనా, పెళ్లి పేరుతోటైనా మైనర్ తోటి చాట్ చేయటం, మైనర్ల వెంటబడటం, మైనర్లతోటి సెక్స్ చేయటం, ఇవన్నీ కూడా పోక్సో అనేటటువంటి చట్టం పరిధిలో నేరాలు. ఆ నేరం చేసేటువంటి వ్యక్తులకు మీరు ఇంట్లో ఆశ్రయం చేయటం, ఉండటానికి కావాల్సినటువంటి వసతి కల్పించడం, వెహికల్స్ ప్రొవైడ్ చేయటం, ఎక్కడికైనా పారిపోవడానికి కావాల్సినటువంటి సాయం చేయటం, డబ్బులు ఇవ్వటం, ఇవన్నీ కూడా పోక్సో చట్ట పరిధిలో నేరాలు. కాబట్టి తొందరపడకండి. ఏ మైనర్ మీ ఇంటికి వచ్చినా ఇమ్మీడియట్ గా ఆ తల్లిదండ్రులు ఇద్దరిని పిలిపియండి, వాళ్ళకి అప్పచెప్పండి, లేదంటే పోలీసులకు సమాచారం ఇవ్వండి. లేకపోతే మీరు ఇరుక్కుపోతారు, జైలు పోయేటటువంటి ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.